రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ రక్కసి జడలు విప్పుతోందా అంటే తాజాగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లొస్తుండగా ప్రత్యర్థులు వేటాడి చంపేశారు. నారాయణ రెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుణ్ణి హతమార్చారు. గత ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ రెడ్డి పోటీ చేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. బతికేందుకనే ఇరణం వెనకాలనే ఓ సైన్యం. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన కర్నూలు జిల్లా కొంతమేరకు ప్రశాంత వాతావరణానికి అలవాటు పడింది. అయితే తాజాగా జిల్లాలో మళ్లీ అవే గొడవలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండలో తాజాగా ఫ్యాక్షన్ హత్య జరిగింది. వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణపురం దగ్గర ఈ దారుణం జరిగింది. మందితో మార్బలముతో కొనసాగే పోవే ఇది, సందితో పని లేదనే చిరకాల రణమే ఇది. ఎందుకు మొదలైందనే ప్రశ్నలే రాదే మరి. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్తశక్త వర్ణమైన తరతరాల నంద్యాలలో సూర్యనారాయణ రెడ్డి కుమార్తె పెళ్లి, అలాగే వెల్దుర్తి మండలంలోని కొసినాపల్లిలో హనుమంతు కుమారుడు రమేష్ పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా సొంత గ్రామానికి దగ్గరలోనే మాటు వేసిన ప్రత్యర్థులు ఆయన హతమార్చారు. ఉదయం 11:30 కారులో స్వగ్రామానికి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో కల్వర్టు దగ్గర కాపు కాసిన ప్రత్యర్థులు నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి ట్రాక్టర్తో ఢీకొట్టించారు. ఆ తర్వాత బాంబులతో దాడి చేసి వేట కొడవలతో నరికి చంపారు. ఇటు నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు వాహనం దిగి పారిపోతుండగా వేటాడి వెంటాడి కత్తులతో నరికి చంపారు. ముఖ్యమని అంటది, దానికై మారణ హోమం చెయ్యడానికే ఉన్నది. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. ఆధిపత్య పోరు కొరకే సాగుతున్న రక్త చరిత్ర. నారాయణ రెడ్డి హత్య వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బోరును విలపించారు. సమీప గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నారాయణ రెడ్డి కుటుంబానికి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అసలు ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది? దుండగులు బయట నుంచి వచ్చారా లేక జిల్లాకు చెందిన వారేనా అన్న కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఏం చెప్పి లేరక్క అన్న 10 రోజులే ఊర్లోనే లేడన్నా. నేనేం చెప్పాలన్నా, నాకు నోరు వస్తలేదు. మా అమ్మకి ఏ ఎస్పీ కాపాడకవే, డిఎస్పీ కనుక ప్రాణాపాయం ఉంది, కేసీ అమ్మ అవుతుంది మేము మొత్తుకుంటుంది కదన్నా. ఎవరు కాపాడలేకపోయారు, ఎస్పీ కాపాడలేకపోయి డిఎస్పీ కావాలి. నేను ఎన్నిసార్లు ఎస్పీ దగ్గర పోయేసి మా ఆయనకు ప్రాణాపాయం ఉంది అని గన్మెంట్ కావాలని అడుగుతుంది. అన్నీ చేసిరు. ఇప్పుడు చూడు ఎవరేం చేసిరన్నా. మా ఆయన ఏమో మా మామని చంపిరి, మా ఆడపిల్లలకు దిక్కు లేకుండా చేసిన తండ్రిని, నా బిడ్డకు దిక్కు లేకుండా చేసిన. ఇప్పుడు ఈ రాజకీయాలు ఏం రాజకీయాలన్నా, ఆడపిల్లలు రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక, జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తెలుగుదేశం ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ పార్టీ నేతలను నయానా భయానా లొంగదీసుకోవడం,
అలా దారికి రాకపోతే అంతం చేయడం టీడీపీకి అలవాటే అన్నారామె. ఈరోజు జగన్ గారిని ఎదుర్కోలేక, ఈరోజు ప్రజాభిమానాన్ని మరి సంపాదించే విధంగా పరిపాలించలేక, కేవలం ఈరోజు హత్యలతో భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాన్ని ఈరోజు అందరినీ కూడా బలహీనపరచాలన్న ఉద్దేశంతోనే ఇది చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేఈ కృష్ణమూర్తి గారు ఎంత గొంతు చించుకొని మాకు సంబంధం లేదన్నా కూడా దీంట్లో ఖచ్చితంగా వారి కుటుంబ హస్తం ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈరోజు ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది, పెళ్లికి వెళ్ళి వస్తున్నాడు, ఆయన దగ్గర ఆయుధాలు లేవు. సో ఇలాంటి సమయంలో ఆయన లేపేయాలన్న స్కెచ్ చేశారు, దానికి ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే తన దగ్గర ఆయుధాలు లేదు అనేది పోలీసులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తన గన్ రెన్యువల్కి పెట్టిన విషయం మరి ఎలా లీక్ అయింది, దాన్ని ఎందుకు రెన్యువల్ చేయకుండా ఇంతవరకు ఆపి పెట్టారో పోలీసులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నారాయణ రెడ్డి హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇప్పుడు అతనికి రాజకీయ శత్రువులు ఎవరున్నారో నాకు తెలియదు, కుటుంబం అని అతని కుటుంబం పైన శత్రువులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. రీసెంట్గా అతని పైన కిడ్నాప్ కేసులు ఉన్నాయి, అదే విధంగా కొన్ని హత్యా కేసులు కూడా అతని పైన ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటివన్నీ కూడా అవన్నీ కూడా మేము అతని పైన కానీ అతని కుటుంబం పైన ఎప్పుడు కూడా మేము స్టేట్మెంట్స్ కానీ ఇటువంటివి ఇవ్వడం లేదు. ప్రజలు ఎవరైనా ఏదైనా మరి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మేము అక్కడ ఉన్నటువంటి పోలీస్ అథారిటీస్ కానీ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది, ఇది విచారణ చేయండి అని చెప్పి. అంతకంటే మాకు అతని పైన ఎటువంటి ద్వేషం కానీ ఎప్పుడు లేదని కూడా తెలియజేస్తాను. ఉత్తమ పద్ధతిలో మేము ఆలోచన చేసేవాళ్ళము. రాజకీయ శత్రువులు ఎవరున్నారు మాకు అనేది మాకు తెలియదు. అసలు రాజకీయ శత్రువులు లేకుంటే ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే కూడా కాలేను, ఎంపీ కూడా కాలేను. నేను ప్రత్యేకంగా చాలా పెద్ద వాళ్ళని కూడా ఎదుర్కొన్నాను రాజకీయాల్లో. నేను చాలా బాగా రాజకీయాలు చేశాను. నా పైన ఇటువంటి నిందలు కానీ అపనిందలు కానీ ఇంతవరకు రాలేదు. కానీ ఈరోజు ఎంతో ఉత్సాహాన్ని నా మీద ప్రదర్శిస్తున్నారు. దీన్ని కేవలం చంద్రబాబు పైన దృష్టి పెట్టుకొని నా పైన ఈ బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి ఈ హత్యగా నేను భావిస్తూ ఉన్నాను. మరి నిదానంగా ఏదో ఎంక్వైరీలో పోలీస్ ఎంక్వైరీలో అన్నీ తేలుతాయి. కాబట్టి అంతవరకు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంతకంటే మించి నేను వేరే చెప్పడానికి కూడా బాగుండదు. కాబట్టి మరి పొలిటికల్గా ఇది హత్య జరిగిందా లేకుంటే ఏ విధంగా హత్య జరిగింది అనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తేలుతుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము అడ్డుపడం. ఫ్యాక్షన్ రూపుమాపడానికి పోలీసులు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. చాలా కాలం తర్వాత ప్రతీకార హత్యలు మళ్లీ జరగడం దురదృష్టకరమని అన్నారు ఆయన. కర్నూలు జిల్లాలో ఇప్పటికే పూర్వం నుంచి కూడా కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ జిల్లా. మేము వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లోని కూడా 71 గ్రామాలు ఐడెంటిఫై చేసి కప్టరాల గ్రామం ఉందో కప్టరాల గ్రామాన్ని మరి అప్పుడు ఫ్యాక్షన్తో రోజు కూడా మర్డర్ జరిగే పరిస్థితిలో ఒక ఎస్పీ గారు దత్తత చేసుకుని కప్టరాలని ఆ గ్రామంలో స్కూల్ బిల్డింగ్లు కానీ లోన్ కానీ అన్నీ కూడా ఇచ్చి కొంచెం చైతన్యం తీసుకురావడం జరిగింది. అలాగే 71 గ్రామాలకి మా సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా డిఎస్పీలు సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దత్తత చేసుకుని ప్రాక్టీషనర్స్ని మార్పించాలి కర్నూలు జిల్లాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసాం. అయినా సరే ఈరోజు నిన్న కర్నూలు జరిగిన సంఘటన జరిగింది. ఫ్యాక్షన్ ద్వారా ఇంతకు ముందు జరిగిన సంఘటన ప్రతీకారంగా మళ్ళీ జరిగింది. ఆ ప్రతీకారం కూడా చాలా గ్యాప్ ఇచ్చి జరిగింది. అంత కూడా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఇంతకాలం అయిన తర్వాత ఫ్యాక్షనిజం జరుగుతుంది అన్నది ఊహించలేదు. దాని తగ్గట్టుగా జరిగింది. దాని మీద కూడా మేము దాన్ని కూడా పరిశీలించి ఫ్యాక్షనిజాన్ని ఎలా జరుగుతుంది, ఎలా కంట్రోల్ చేయాలన్నది కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని, ఎందుకంటే కంట్రోల్ అవుతుంది, ఇది అవుతుందని చెప్పి మేము అనుకున్నాం. దాన్ని మళ్ళీ వచ్చింది కనుక మళ్ళీ దాని మీద మరి పరిశీలించి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నారాయణ రెడ్డి హత్యపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ప్రాథమిక సమాచారం అందాల్సి ఉంది, దర్యాప్తు జరుగుతుంది, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రాథమికంగా వాళ్ళు పెళ్లికి వెళ్ళి వస్తుంటే ఇంకా వాళ్ళ వాహనాన్ని ఒక ట్రాక్టర్ గుద్ది కొంతమంది వ్యక్తులు దాడి చేసి చంపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పుడే టీమ్స్ కూడా ఫామ్ చేసాం, టీమ్స్ కూడా గాలిస్తున్నాయి.
కనిపిస్తది శత్రువు చావన్నదే ముఖ్యమని అంటది దానికై మారణ హోమం చెయ్యడానికే ఉన్నది నారాయణ రెడ్డి అంత్యక్రియలు రేపు స్వగ్రామంలో నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్తో పాటు పార్టీ నేతలు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్కు వైసీపీ పిలుపునిచ్చింది. కర్నూలు ఆసుపత్రిలో నారాయణ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. తుదిలేనిది సమరం తెల్లవారితే చావు భయం బతికేందుకనే ఇరణం వెనకాలనే ఓ సైన్యం ఇదే ఈనాటి మహాభారతం ఇదే ఈనాటి మహాభారతం రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర కేఈ కృష్ణమూర్తి కుటుంబం తమ సోదరుణ్ణి పొట్టన పెట్టుకుందని ఆరోపించారు నారాయణ రెడ్డి బ్రదర్. 2019లో కేఈ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ విసిరారు. వాళ్ళ కుటుంబం అన్యాయం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎక్కడ ఇబ్బంది పడినారో వాళ్ళ కుటుంబం నుంచి ఎక్కడ లేదు. కేవలం డిపార్ట్మెంట్ను వాడుకోవడం తప్ప వాడుకొని ఇట్లాంటి ఎంతోమందిని చంపిన కాంగ్రెస్ వైరస్ కార్యకర్తలు బలంగా ఉన్నాడు, మా నాయకుడు బలంగా ఉన్నాడు. ఏ ఒక్కరు దీని పరిణామసానం 2019లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తారు. దీన్ని అంతా ఈజీగా ఒక్క నారాయణ రెడ్డి అట్లా నారాయణ రెడ్డిలు చాలా మంది పుడతారు. ఇట్లా భయపడేది కానీ ఇట్లా దానికి భయపడి రాజకీయంగా వదిలిపెట్టేది కానీ ఏదానికి ఉండదు. నారాయణ రెడ్డి కుటుంబం ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ టైం పనిచేస్తాం. నేను రిజైన్ చేసి కానీ వీఆర్ఓ ఉంటే